అండ్ వెల్కమ్ టు ప్రైవేట్స్ గ్లోబల్. అసలు మనము ఏ టైంలో బిట్‌కాయిన్ కానీ, కమోడిటీస్ కానీ, XAUSD, గోల్డ్ అండ్ సిల్వర్‌ని ఏ టైంలో ట్రేడ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్‌కాయిన్. బిట్‌కాయిన్ యూజువల్లీ ద బెస్ట్ టైమ్ టు ట్రేడ్ బిట్‌కాయిన్ ఈజ్ వెన్ ద యూఎస్ సెషన్ ఈజ్ ఓపెన్. యూఎస్ సెషన్ స్టార్ట్ అయినాక బిట్‌కాయిన్ కనుక మనం ట్రేడ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాని రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. యూఎస్ సెషన్లో ముఖ్యంగా లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. అసలు లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యాక్టివ్గా ఆ టైంలో ఉండడంని మనం లిక్విడిటీ అని చెప్తాం. ఎప్పుడైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారో మార్కెట్లో హై లిక్విడిటీ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, యూఎస్ సెషన్ ఓపెన్ అయ్యాక మోస్ట్లీ యూఎస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ చాలా యాక్టివ్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే యూఎస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్లాక్ రాక్ కానీ, ఫిడెలిటీ కానీ, గోల్డ్ మ్యాన్ కానీ, జేపీ మార్గన్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆ టైంలో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్తో వాళ్ళు మార్కెట్లోకి వస్తారు. వాళ్ళు చేసే ఒక బయింగ్ని మార్కెట్ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది. ఇది మనం యూఎస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఒక పార్ట్గా చెప్పుకోవచ్చు. సో ఈ టైం యూఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యాక బిట్‌కాయిన్‌లో చాలా మంచి మూవ్స్ ఉండడానికి ఇది కూడా ఒక రీజన్. ఇంకొక బిగ్ రీజన్ ఏంటంటే ఆ టైంలో యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అయ్యే టైం ఏంటంటే యూఎస్ మార్కెట్ టైంలో. సింపుల్గా చెప్పాలంటే ఆ టైంలో మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తూ ఉంటుంది. లేకపోతే మనకి కొన్ని ఆ టైప్కి కొన్ని సిపిఐకి సంబంధించిన కానీ, లేకపోతే ఫెడ్ స్పీచెస్ డ్యూరింగ్ ఆ టైంలోనే ఎక్కువగా వస్తాయి. యూఎస్ మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడే మనకి ఫెడ్ వాళ్ళు తమ డేటా తమ ఎకనామిక్కి సంబంధించిన డేటాని ఆ టైంలో ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల ఆ డేటాకి కూడా బిట్‌కాయిన్ చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దట్ బిట్‌కాయిన్ విల్ మూవ్ స్ట్రాంగ్లీ డ్యూరింగ్ దిస్ అవర్స్. ఇంకోటి ఏంటంటే మార్కెట్ చాలా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. ఒక్కసారి దీంట్లో ఇప్పుడు సపోజ్ లిక్విడిటీ హైగా ఉండడము, యూఎస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈటీఎఫ్స్ యాక్టివ్గా ఉండడం వల్ల ఒక కన్సాలిడేట్ అవుతున్న మార్కెట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తీసుకొని ఒక మంచి మూవ్స్ ఇస్తుంది బిట్‌కాయిన్లో. సో దీనివల్ల ఏంటంటే మనకి మంచి ప్రాఫిట్స్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనము ఈ టైంలో కనుక ట్రేడ్ చేస్తే. మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను. లండన్ మార్కెట్ స్టార్ట్ అయ్యాక కూడా మెల్లగా ఈ బిట్‌కాయిన్లో సెటప్ అనేది ఒక స్టార్ట్ అవుతూ ఉంది. అంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది, మెల్లమెల్లగా ఒక బ్రేక్అవుట్ దిశగా వెళ్తూ ఉంటుంది బిట్‌కాయిన్ మార్కెట్. సో మీరు కనుక రియల్గా డైలీ ట్రేడ్ చేసే వాళ్ళైతే ఈ టైమింగ్లో, ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ స్టార్ట్ అయ్యాక కనుక ట్రేడ్ చేస్తే మీరు మంచి ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే టైంలో వాలటైలిటీ కూడా మనకి బిట్‌కాయిన్ కానీ క్రిప్టోస్లో ఇన్ యూఎస్ సెషన్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు కమోడిటీస్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో కమోడిటీ లైక్ మనం క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తూ ఉంటారు చాలామంది, అలాగే న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. అది కూడా మనకి యూఎస్ సెషన్లోనే ఎక్కువ మంచి మూవ్స్ దొరుకుతాయి యూఎస్ సెషన్లో. ఎందుకు? ఎస్పెషల్లీ మనకి యూఎస్ ఇన్వెంటరీ డేటా అనేది మనకి ఈవినింగ్ యూఎస్ సెషన్ స్టార్ట్ అయ్యాకే మోస్ట్లీ వస్తుంది. అసలు ఇన్వెంటరీ డేటా అంటే ఏంటి సింపుల్గా తెలుసుకుందాం. ఇన్వెంటరీ డేటా అంటే మనకి ఆయిల్ ఎంత స్టోర్ ఉంది అన్నది యూఎస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. యూఎస్లో ఎంత ఆయిల్ స్టోరేజ్ ఉంది దానికి సంబంధించిన డేటా వీక్లీ వాళ్ళు ఒక రిపోర్ట్ లాగా రిలీజ్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ దట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి, డాలర్ మూవ్మెంట్. డాలర్ కనుక ఏమంటారంటే సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ ఉంటే కమోడిటీస్ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే డాలర్ వీక్గా ఉందంటే కమోడిటీస్ పెరుగుతాయి. ఎందుకు అంటే యూఎస్ డాలర్ ఈజ్ లైక్ సింపుల్గా చెప్పాలంటే యూఎస్ డాలర్ని మేజర్ కరెన్సీస్తో స్ట్రెంగ్త్ ఆఫ్ యూఎస్ డాలర్ ఈజ్ కంపేర్డ్ విత్ మేజర్ కరెన్సీస్. దీనివల్ల ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అదే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు యూఎస్ ఎకనామిక్ డేటా, ఆ టైంలో వచ్చే ఎకనామిక్ డేటా కమోడిటీస్ని చాలా మేజర్గా ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల కూడా మనకి ఈ కమోడిటీస్లో మంచి మూవ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటి, కమోడిటీ మార్కెట్స్ ఎక్కువగా ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతాయి. ఆ ఫ్యూచర్స్ యొక్క వాల్యూము యూఎస్ అవర్స్లో చాలా హైగా ఉంటుంది. కాబట్టి మనకి మంచి మూవ్స్ అనేవి యూఎస్ సెషన్ స్టార్ట్ అయ్యాక కమోడిటీస్లో దొరుకుతాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ప్రిఫర్ ట్రేడింగ్ కమోడిటీస్ ఇన్ ద యూఎస్ సెషన్.
అదే మీరు మార్నింగ్ సెషన్‌లో ట్రేడ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అంత దాని పెద్ద మూవ్స్ రావు. మనకి పెద్దగా మోస్ట్‌లీ సైడ్‌వేస్ మార్కెటే ఉంటది కమోడిటీస్‌లో. అండ్ అన్‌లెస్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్, అన్‌లెస్ దేర్ ఈస్ ఎ మేజర్ గ్లోబల్ న్యూస్. సో దిస్ ఈజ్ అబౌట్ కమోడిటీస్. లెట్స్ మూవ్ టు గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఫస్ట్ మనకి 12:30 to 4:30 ఒక మంచి ఒక 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 టైమ్ జోన్ అని చెప్పొచ్చు. లండన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక కాస్త గోల్డ్ అండ్ సిల్వర్లో కాస్త మనకి మూమెంట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా యుఎస్ మార్కెట్ స్టార్ట్ అయ్యాకనే క్లియర్ మనకి ఒక ట్రెండ్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకు అంటే గోల్డ్ యుఎస్ డాలర్తో యుఎస్ డాలర్ యొక్క మూమెంట్ని బట్టి గోల్డ్ చాలా రియాక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి బాండ్ ఈల్డ్స్ యూఎస్ అవర్స్లో చాలా మంచి మూవ్స్ తీసుకుంటాయి కాబట్టి అది కూడా గోల్డ్ ప్రైసింగ్ని క్లియర్గా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈవినింగ్ టైంలో వచ్చే సిపిఐ కానీ ఫెడ్ వాళ్ళు తీసుకునే ఎనీ డెసిషన్స్ కానీ గోల్డ్ ప్రైస్ని చాలా బాగా ఇంపాక్ట్ చేస్తాయి. సో మనకి గనక క్లియర్ మూవ్స్ ఇన్ గోల్డ్ కావాలంటే మనము న్యూయార్క్ అదే యూఎస్ సెషన్ ఓపెన్ అయ్యాకనే మనం గోల్డ్లో కనుక ట్రేడ్ చేస్తే మనం ప్రాఫిటబుల్గా ఆ ట్రేడ్ని ఎగ్జిట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నా దృష్టిలో ఫస్ట్ బెస్ట్ టైం అయితే మనం యూఎస్ సెషన్ అని చెప్పుకోవచ్చు బిట్వీన్ 7 to 11:30. అండ్ సెకండ్ సెషన్ మీరు కనుక ఆఫ్టర్నూన్ కూడా ట్రేడ్ చేయాలనుకుంటే లండన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇన్ షార్ట్ మీరు కనుక ఈ రూల్స్ కనుక ఈ వీడియోలో నేను చెప్పిన రూల్స్ కనుక ఫాలో అవుతూ ఆ డేటాని కాస్త మీరు ఏమంటారు ఆ టైంకి వచ్చే డేటా మీద ఒక దృష్టి పెడుతూ కనుక ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.